మంగళగిరి నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మంగళగిరి స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో ఉన్నటువంటి 32 వార్డుల్లో కూడా స్వచ్ఛ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈ రోజున 19-20 వార్డుల్లో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో మంగళగిరి 19-20 వార్డుల్లో ఉన్నటువంటి వీధులు కానీ మురికి కాలువలు కానీ అన్నీ పరిశుభ్రం చేయడంతో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కూడా దాంట్లో భాగం చేసి మంగళగిరి స్వచ్ఛ మంగళగిరిగా తీర్చిదిద్దడానికి అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్వచ్ఛ మంగళగిరిలో భాగంగా మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలోనే నెంబర్ 1 నగరపాలక సంస్థగా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ రోజున 19-20 వార్డుల్లో ఈ కార్యక్రమం జరుగుతున్నది. అయితే ప్రజలందరూ కూడా ఒక ముఖ్య విషయం గమనించాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చెత్త బండి వచ్చినప్పుడు చెత్తను వాళ్ళు సేకరిస్తున్నారు. తప్పనిసరిగా దాంట్లోనే వేయాలి. మీ ఇళ్ళ చుట్టూ ఉన్నటువంటి పిచ్చి మొక్కలు కూడా లేకుండా చూసుకున్నట్టయితే మరి దోమలు అవి రాకుండా ఉంటాయి. వాటి వలన అనేక అనారోగ్యాలు కూడా జరుగుతుంది. మీరు ఇంట్లో కూడా నీళ్లు కూడా నిల్వ ఉంచుకోవద్దు. చిన్న చిన్న బకెట్లలో కానీ కుండల్లో కానీ అలాంటివి కూడా ఉన్నట్టయితే డెంగ్యూ మలేరియా అలాంటి వ్యాధులు కూడా ప్రమాదం ఉంది. కావున మరి మన లోకేష్ బాబు గారు మంగళగిరిని ఇప్పటికే మీరు చూస్తున్నారు అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. అలానే మనందరం ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఏమైనా కార్యక్రమాలు చేయడానికి కూడా బాగుంటుంది. అలానే వీధులన్నీ కూడా శుభ్రం చేయడానికి ఈ రోజున నగరపాలక సంస్థ వారు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మన వార్డులకు వచ్చి మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. మంగళగిరి కార్యక్రమం 2.0ని ప్రస్తుతం మనం చేస్తున్నాము. గత సంవత్సరంలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం నిర్వహించుకోవడంతో చాలా మంచి స్పందన వచ్చింది. అదే రకంగా మనం ఈ సంవత్సరంలో అనేక కార్యక్రమాలు చేపట్టి ఇప్పుడు స్వచ్ఛ మంగళగిరి 2.0 నడుపుకుంటున్నాం. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించటము, అదే రకంగా మనం కార్పెట్ క్లీనింగ్ లాగా దీంట్లో సంబంధించిన ఆ వార్డు ఎన్నుకున్న వార్డులోకి సంబంధించిన అన్ని సమస్యల్ని అంటే ఖాళీ స్థలాలు కావచ్చు, అదే రకంగా డ్రైన్ డీసిల్టేషన్ కావచ్చు, ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్ పనులు చేపట్టడం ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్నాము. ముఖ్యంగా స్థానికంగా ఈరోజు మనం కుప్పరావు కాలనీలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇక్కడ కొన్ని స్థానికమైన సమస్యలు కొన్ని కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే డ్రైన్ ఒకటి పెద్ద డ్రైన్ ఒకటి వెళ్ళటము, ఆ డ్రైన్కి సంబంధించి కన్స్ట్రక్షన్ పెండింగ్ అట్లా అది కూడా గౌరవ మన యొక్క మినిస్టర్ గారి యొక్క సూచనల మేరకు వాటిని కూడా త్వరలోనే టేక్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొంచెం అది ప్లానింగ్తో కూడింది. అదేవిధంగా ఎడ్యుకేషన్కి దీనికి సర్టెన్ టైంలో అవన్నీ కూడా చేపట్టబడతాయి. అదే రకంగా ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ చెత్త అనేది బయటకు వేయకుండా ఉండటము, అదేవిధంగా హోమ్ కంపోస్టింగ్ అనేది ఎంకరేజ్ అవటము, కూరగాయల వేస్ట్ అలాంటి వాటితోటి ఇంట్లోనే ఎరువులాగా తయారు చేసుకోవటము, ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ఉండటము, ఇలాంటివన్నీ కొన్నిటిని చేపట్టడం ద్వారా మన నగరాన్ని మనం అందంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పేసి తెలియచేయటమండి.